ఇందిరమ్మ ఇళ్ల పథకం 32,98,000 మందికి ఇల్లు రద్దు. జాబితాల్లో ఎవరున్నారంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వేగవంతం చేసింది. రాబోయే 2 ఏళ్లలో 9 లక్షల ఇళ్లను అర్హులైన L1 జాబితాలోని లబ్ధిదారులకు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వారికి తర్వాతి దశలో అవకాశం కల్పించనుంది. అయితే L3 జాబితాలోని దాదాపు 32,98,000 ఇండ్లను రద్దు చేసేందుకు ఆలోచిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే రాబోయే 2 ఏళ్లలో 9 లక్షల ఇళ్లను అర్హులైన L1 జాబితాలోని లబ్ధిదారులకు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే 9 లక్షల ఇళ్లను L1 జాబితా ఎవరికైతే స్థలం ఉన్నదో అటువంటి వారికి 9 లక్షల మందిని ఇల్లును మంజూరు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. తరువాత సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి ప్రాధాన్యత ఇస్తుంది. మిగిలిన వారికి తర్వాతి దశలో అవకాశం కల్పించనుంది. అయితే L3 జాబితాలోని దాదాపు 32,98,000 ఇండ్లను రద్దు చేసేందుకు ఆలోచిస్తుంది. అయితే మీది L1, L2, L3 చూసుకోండి. ఎక్కువ శాతం L3 వాళ్ళను అనర్హులుగా ప్రకటించడానికి, ఇళ్లను రద్దు చేయడానికి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. హైలైట్: ఇందిరమ్మ ఇళ్ల పథకం 32,98,000 మందికి ఇల్లు రద్దు. L3 జాబితాల్లో భారీగా అనర్హులు. తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కార్యాచరణ వేగవంతమైంది. రాబోయే 2 ఏళ్లలో అర్హులైన లబ్ధిదారులకు పెద్ద ఎత్తున ఇళ్లను మంజూరు చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగవంతం చేయడం కోసం రాబోయే 2 ఏళ్లలో అర్హులైన లబ్ధిదారులకు పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ పథకంలో భాగంగా ఏడాదికి 4,50,000 ఇళ్ల చొప్పున 2 సంవత్సరాల్లో మొత్తం 9 లక్షల ఇళ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 4,50,000 మందికి ఇల్లును మంజూరు చేయాలని అయితే ఆలోచిస్తుంది. ఈ విధంగా 2 సంవత్సరాలలో 9 లక్షల మందికి ఇల్లు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుందని అయితే ఇక్కడ చెప్పడమైనది. అయితే ఈ ప్రాధాన్యతను కేవలం L1 జాబితాల్లో ఉన్న లబ్ధిదారులకు పరిమితం చేయాలని నిర్ణయించడం గమనార్హం. అయితే ఆ 9 లక్షల మంది L2 జాబితా వాళ్ళు కాదు, L3 జాబితా వాళ్ళు కాదు, L1 జాబితాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 9 లక్షల మందికి ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 77,68,134 దరఖాస్తులు వచ్చాయి. ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా ప్రభుత్వం వీటిని నిశితంగా పరిశీలించి 3 వర్గాలుగా విభజించింది. L1, లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. L1, L2, L3. సొంత స్థలం ఉండి నివసించడానికి ఇల్లు లేని అత్యంత నిరుపేదలను L1 జాబితాలో చేర్చారు. ఈ విభాగంలో 23,20,490 మంది దరఖాస్తుదారులు ఉండగా ప్రస్తుత రాబోయే 2 ఏళ్ల కేటాయింపులో కలిపి మొత్తం 13,50,000 మందికి లబ్ధి చేకూరనుంది. మిగిలిన 9,70,000 మంది దరఖాస్తుదారులకు తర్వాతి దశలో అవకాశం కల్పించనున్నారు.
అయితే మొత్తం వచ్చేసి 77,68,134 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 3 భాగాలుగా విభజించారు. L1, L2, L3. L1 అంటే సొంత స్థలం ఉండి నివసించడానికి ఇల్లు లేని అత్యంత నిరుపేదలను L1 జాబితాలో చేర్చారు. ఈ విభాగంలో 23,20,490 మంది దరఖాస్తుదారులు ఉండగా, అదేవిధంగా ప్రస్తుత రాబోయే 2 ఏళ్ల కేటాయింపులు కలిపి మొత్తం 13,50,000 మందికి లబ్ధి చేరనుంది. మిగిలిన 9,70,000 మంది దరఖాస్తుదారులకు తర్వాతి దశలో అవకాశం కల్పించనున్నారు. అయితే 13,50,000 మందిలో 9 లక్షల మందికి ఇల్లు మంజూరు చేయాలని మళ్ళీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. మిగిలిన 9,70,000 మందికి తర్వాతి దశలో ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరోవైపు ఇటు స్థలం అటు ఇల్లు రెండూ లేని నిరుపేదలను L2 జాబితాలో చేర్చారు. వీరి సంఖ్య సుమారు 21,49,000 మంది ఉన్నారు. వీరికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల నిర్మాణ సాయం అందించడంపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. స్థలాల లభ్యతను బట్టి బ్లాక్ల వారీగా ఇళ్లను నిర్మించి ఇవ్వాలనే యోచనలో కూడా అధికారులు ఉన్నారు. ఇక ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే సొంత ఇల్లు ఉన్న వారికి L3 జాబితాల్లో చేర్చి వారిని అనర్హులుగా గుర్తించినట్లు సమాచారం. ఈ జాబితాల్లో సుమారు 32,98,000 మంది ఉన్నారు. వీరికి ఇల్లు కేటాయింపు రద్దు చేయనున్నట్లు సమాచారం. అయితే L2 జాబితాల్లో సుమారుగా 21,49,000 మంది ఉన్నారు. వీరికి సొంత స్థలంతో పాటు 5 లక్షల నిర్మాణ సాయం అందించడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే వీళ్ళలో స్థలాల లభ్యతను బట్టి బ్లాక్ల వారీగా ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇక ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికీ సొంతం ఇల్లు L3 జాబితాలో చేర్చింది. అయితే ఈ L3 జాబితాల్లో 32,98,000 మంది ఉన్నారు. అయితే వీరికి ఇల్లు కేటాయింపు రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే L1 వాళ్ళలో 9 లక్షల మందికి ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. L2 వాళ్ళలో స్థలంతో పాటు 5 లక్షలు ఇవ్వాలని ఆలోచిస్తుంది. L2 వాళ్ళు 21,49,000 మంది ఉన్నారు. అదేవిధంగా L3 కేటగిరీలో 32,98,000 మంది ఉన్నారు. అయితే వీళ్ళను అనర్హులుగా ప్రకటించాలని, ఇల్లు రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే మీరు ఏ కేటగిరీలో ఉన్నారో మీరు చూసుకోండి. దీని ప్రకారం L3 కేటగిరీలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ ఇల్లు రద్దు చేయబడుతుందని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. L1 కేటగిరీలో ఇంకెవరైనా ఉంటే వాళ్లకు ఇల్లు వచ్చే అవకాశం ఉంది. L2 కేటగిరీ వాళ్ళకు కూడా స్థలంతో పాటు ఇల్లు నిర్మించడానికి 5 లక్షలు ఇస్తారని అయితే చెప్తున్నారు. L3 కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు, వాళ్ళ ఇల్లు రద్దు కానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 3,69,014 మందికి ఇల్లు మంజూరు చేయగా, అందులో 2,45,000 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశలో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి సమాన ప్రాతిపదికన ఇళ్లను కేటాయించాలని సూచిస్తుంది. కేవలం పాత దరఖాస్తులే కాకుండా కొత్తగా వచ్చిన 1,66,000 అర్జీలను కూడా పరిశీలిస్తుంది. పారదర్శకమైన ఎంపిక ద్వారా నిజమైన పేదలకు గూడు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ 2 ఏళ్ల కార్యాచరణను రూపొందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్ హైదరాబాదు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 3,69,000 మందికి అయితే ఇల్లు మంజూరు చేసింది. అందులో 2,45,000 మందికి ఇళ్ల నిర్మాణాలు వివిధ దశలో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నియోజకవర్గానికి సమాన ప్రాతిపదిక ఇళ్లను కేటాయించాలని సూచించింది. అయితే కేవలం పాత దరఖాస్తులే కాకుండా కొత్తగా వచ్చిన 1,66,000 అర్జీలను కూడా పరిశీలిస్తుంది.
పారదర్శకమైన ఎంపిక ద్వారా నిజమైన పేదలకు గూడు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ 2 ఏళ్ళు కార్యాచరణను రూపొందించిందని ఇక్కడైతే చెప్తున్నారు. దీని ప్రకారం ఇళ్ళనైతే కేటాయిస్తారు, కాకపోతే ఆలస్యం జరుగుతుందనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. L1 కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అయితే రద్దయ్యే అవకాశం చాలా తక్కువ. ఎవరైతే L2లో ఉన్నారో వాళ్లకు స్థలంతో పాటు 5 లక్షలు ఇల్లు నిర్మించడానికి ఇస్తానైతే ఇక్కడ చెప్తున్నారు. L3 కేటగిరీ వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళ యొక్క దరఖాస్తులను ఇళ్లను రద్దు చేయాలనైతే ప్రభుత్వం ఆలోచిస్తుంది. మీకు ఒకవేళ సొంత ఇల్లు లేకుంటే మీకు L2లో రావాల్సింది L3లో వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మీరు దరఖాస్తు చేసుకోండి. ఈ వీడియోలో ఈరోజు ఈ అప్డేట్ ఉన్నదండి. ఇదే విధంగా మీకు ప్రతి వీడియో మీ మొబైల్లో రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఇదే విధంగా మీకు ఇంకా మరిన్ని కొత్త అప్డేట్లతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.